వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అలచింతకాయ టమాటా కర్రీ అండి. మీరేమని పిలుస్తారు? మేమైతే విలేజ్లో అలచింతకాయ అనే అంటారు, మరి సిటీలో ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం కలిపి మళ్ళీ ఫ్రై చేసుకోండి. అందులోనే ముందుగా కట్ చేసిన 3 మీడియం సైజ్ టమాటోస్ అనేది యాడ్ చేసుకోండి. నా రెసిపీస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసుంటుంది. నేను ముందుగానే టమాటోలు అనేది యాడ్ చేస్తాను. అది మంచిగా కుక్ అయిన తర్వాత గ్రేవీ లాగా ఇదే వస్తుందండి. ఇంకా మనకు ఇందులో స్పెషల్గా మసాలాలు అనేది యాడ్ చేసే అవసరం ఏమీ ఉండదు. సో ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గించాలండి. మగ్గిస్తే మంచిగా ఉడికిపోతాయి. ముక్కలుగా ఎక్కడ అయితే టమాటోస్ కనిపించదు. ఇప్పుడైతే కట్ చేసుకున్న అలచంతకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. మనకు అలచంతకాయ కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి. మంచిగా కుక్ అయితే అయిపోతుంది, లోపలి దాకా ఉడికిపోతుందండి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మసాలాలు అన్నీ మంచిగా అలచింతకాయ ముక్కలకైతే పట్టేసుకొని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి హోమ్మేడ్ చాక్లెట్స్ అయితే మనకు ఆర్డర్ వచ్చిందండి. చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా ప్యాకింగ్ చేశాను అనేది మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. డూ ఫాలో ఫర్ సచ్ కంటెంట్. బాయ్ గైస్.